తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి మార్చి నెల ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 మార్చి నెల 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇందాక చెప్పా కన్యా, తర్వాత మిథున రాశికి ఫలితాలు చెప్పుకుందాం అనుకున్నాను. కన్యా, మిథున రాశి. కన్య అంటే ఆడపిల్ల, మిథునం అంటే దంపతులు. ఈ రాశులు ఎట్లా ఉంటాయి అసలు? మనిషి ఎట్లా? సింహరాశికేమో వెంట్రుకలు బాగా పొరుగ్గా ఉంటాయి, మేకుల్లాగా ఉంటాయి, వాడి కళ్ళు ఎర్రగా ఉంటాయి, చూడటానికి భయంగా ఉంటుంది. ఒకవేళ ఎప్పటికల్లా చంపుతారని భయం పుడుతుంది. ఆ రాశి ఎట్లా ఉంటుంది? కన్యా రాశి ఎట్లా ఉంటుందంటే 4 జాతులు స్త్రీలు ఉన్నారట. పద్మిని జాతి, చిత్తిని జాతి, ఇంత 4 రకాలు. ఈ పద్మిని జాతి కళ్ళు కానీ, ముక్కు కానీ, మొహం కానీ, చూపు కానీ, నడక కానీ బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు కన్యారాశిలో పుడతారు. ఈ కన్యారాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే, పోతూ ఉంటే, ఒకడు కుర్రాల ఎవరికైనా సరే ఆడకి కానీ మొగ కానీ యుక్త వయస్సులో ఆ చూపు పడుతుంది. అందమైన పిల్ల కనపడగానే వీడు దొంగ చూపులు వీడు చూస్తాడు, వీడు దొంగ చూపులు చూసి వాడు అనుకుంటాడు. అవి పోతూ కూడా ఇట్లా చూస్తుంది. అంటే ఆ మరి పద్మిని జాతి చూపు అట్లా ఉంటుంది. వీడు అనుకుంటాడు నన్ను చూసి వీడు దారెంబడ పడతాడు. దాన్ని చేయబట్టుకున్నాడే మాట్లాడదు పద్మిని జాతి స్త్రీ. అంత సుహృద్భావం కలిగి ఉంటుంది. ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పదు. మరి ఎప్పుడు కూడా భర్తతో కానీ కుటుంబంతో సహా మంచి కీర్తినిచ్చేటువంటి పద్మిని జాతి స్త్రీలు కూడా ఈ కన్యారాశిలో పుడతారు. చిత్తిని జాతి అన్నారు. మరి వ్యభిచార స్త్రీలు ఉన్నారు. బట్టతల అడ్డం ఉంటే కూడా వ్యభిచారం చేసేవాడు ఉన్నారు. ఇటువంటి రకాల జాతులు స్త్రీలు ఉన్నారు. అయితే ఈ జాతులని పుట్టడానికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మ. అందుకే కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు, కర్మమున జనం కర్మమే జనులకు దేవత, కర్మ సుఖ దుఃఖములకు కారణం అధిప అని ఈ మానవ జాతి ఎత్తిన తర్వాత చేసేటువంటి కర్మ వల్ల ఇటువంటి నీచమైనటువంటి స్వభావాలు వస్తాయి. ధర్మశాస్త్రమే కాకుండా కొన్ని ముతక శాస్త్రాలు కూడా వింటూ ఉంటాచే అది చాలా ధర్మం చెబుతున్నాడు. ధర్మమైన మార్గం. వస్తానే దాన్ని ఇస్తానేమని నమ్మకూడదు. మరి ఇట్లాంటి వాళ్ళు అంటే ఆమె వస్తానంత పాపం. మరి పద్మిని జాతి స్త్రీ ఆమెను చూడగానే వీడెమ్మడతాడు. ఏది కావాలంటే అది తెచ్చి పెడతాడు. కానీ వాడి మొహం కూడా చూడదు. ఆ చిత్తిని జాతి స్త్రీ ఉంది, దానెమ్మడి విడిపడతాడు. వస్తా అంటుంది, మాత్రం రాదు. ఇట్లాంటి రకాలు ఈ జాతుల్లో ఉంటాయి. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి జన్మ స్త్రీ జన్మ ఉత్తమమైన జన్మ. జాతిని అభివృద్ధి పొందించే జన్మ. ఏ జీవరాశి అయినా సరే ఆడ జన్మ విశేషమైనటువంటి జన్మ. మరి మానవుడు ఎవడైనా సరే ఒక భార్య తప్పితే పరాయి స్త్రీని ఎంత గౌరవించగలుగుతాడో వాడికి అంతకంటే ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదు, అందమైనటువంటి స్త్రీ ఉండాలి అంటే కన్యారాశిలో పద్మిని జాతి స్త్రీనే చెబుతారు. ఎవరైనా సరే దేవి ఉపాసన చేసేవాడు, దేవి పూజ చేసేవాడు ఎటువంటి అందమైన స్త్రీని కూడా సాక్షాత్ అమ్మవారిగా తలంచి దండం పెడతాడు, నమస్కారం చేస్తాడు. అటువంటి పని అయితే చేస్తాడో ఈ కన్యాజాతి స్త్రీని చూసి మరి పద్మిని జాతి స్త్రీకి నమస్కారం చేసేటువంటి మనస్తత్వం కలిగి మరి పరాయి స్త్రీని చెడగొట్టేటువంటి మనస్తత్వం లేకుండా ఎవరైతే ఉంటారో ఆ కన్యారాశి వాళ్ళు అంత ఉత్తమమైన జన్మ వస్తుంది. ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. ఆ కన్యారాశి స్త్రీ కూడా ఉత్తమమైన లక్షణాలు ఉంటే ఎంతో గొప్ప జన్మ వస్తుంది. కాబట్టి ఈ రాశికి కుజుడు వల్ల బాగా ఆదాయం వచ్చే లక్షణాలు ఉన్నాయి. గురువు వల్ల విద్య ఉద్యోగం వచ్చే లక్షణాలు ఉన్నాయి. శని వల్ల మీరు కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు సప్తమంలో ఉండటం చేత వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. బుధుడు వల్ల వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగా అవకాశం ఉంది. అదే కాదండి, విదేశాల్లో చదువుకుంటానే పోయే వాళ్ళకు కూడా
బాగా అవకాశం ఉంది. అదే విదేశాల్లో అందరినీ వెళ్ళగొడుతూ ఉన్నా కూడా వీళ్ళు నిలబడే అవకాశం కూడా వస్తుంది. ఇన్ని కూడా చెప్తుంది 25 వంతులే గోచారని చెప్తున్నాను. గ్రహచారం అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అప్పుడు ఎన్ని విధాలా బాగుండాలి అనుకుంటే రోజు మనం సంపాదిస్తున్నాం. ఇంట్లో చేసే టిఫిన్ పనికిరాదు. హోటల్కి పోయి తింటాడు, టీ కాఫీ తాగుతాడు. కనీసం దానికి ఎంత లేదన్నా 200 రూపాయలు టిఫిన్ చేస్తున్నాడు. అదే సరే హోటల్లో 500 కూడా అవుతుంది, 1000 రూపాయలు కూడా అవుతుంది. కానీ నీ భవిష్యత్తు చూపించుకోవడం మాత్రం అనుమానిస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రతి నెల కూడా నీ భవిష్యత్తు చూపించుకోవడంలో తప్పు లేదు. స్వస్తి.